ఇప్పుడు ఇక మనము ఈ ధ్యానంలో ఏం జరుగుతుందో, ఈ ధ్యాన ప్రక్రియలో అసలు ఏం జరుగుతుందనేది అక్కడికి వెళ్దాం. అది దాని గురించి చెప్పుకుందాం అంటున్నారు. హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. కళ్ళు 2 మూసుకున్నాం. ఏ మంత్రము లేదు. మనసులో ఏ రూపము లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసను బిగపట్టడం కూడా లేదు. కేవలం సహజమైన శ్వాస దాని మీద మనము ధ్యాస పెడుతున్నాం. మనస్సు పరిపరి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంటి దగ్గరికెళ్తుంది. కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస వద్దు మనకు. శ్వాస మీద మాత్రమే ధ్యాస. మనసు పెళ్ళాం దగ్గరకు వెళ్తుంది. కానీ ఇప్పుడు పెళ్ళాం మీద ధ్యాస వద్దు. శ్వాస మీదనే ధ్యాస. ఇవన్నీ మనం అనుకోవాలి అనేది చెప్తున్నారు. ఇంకా పిల్లలు స్కూలుకి వెళ్లారు కదా! ఏమవుతుందో? ఏం చేస్తున్నారో? ఇట్లాంటి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏ ఆలోచనలొచ్చినా కూడా ఓకే. పిల్లలు స్కూలుకెళ్లారు. వెళ్తే ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అట్లా మనల్ని మనం గైడ్ చేసుకుంటూ తిరిగి మన శ్వాస మీదకే మన ధ్యాసను మరల్చాలి అంటున్నారు. ఇంకా ఈ రకరకాల ఆలోచనలు రేపేమవుతుంది? అప్పులెలా తీర్చాలి? రూ. 1,00,000 అప్పుంది. ఏం చేస్తాం మనం? అని ఇట్లాంటి ఆలోచనలు ఆలోచించొద్దు అంటున్నారు. అయితే కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు. గతించిన దాన్ని గురించి నిన్న వాడు నన్ను తిట్టాడే, వాడు నన్ను కొట్టాడే, రోడ్డు మీద అవమానం చేశాడే అంటూ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఏ లాభం లేదు. ఏదన్నా చేతనైతే తర్వాత వాడిని 4 తన్నాలి. కానీ ఇప్పుడు మనం చేసే పనేంటి? ధ్యానం చేయడం. ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలేవి వద్దు. గతించిన దాని గురించి, రాబోయే దాని గురించి, ఎక్కడో ఉన్న దాని గురించి ఈ విధంగా ఆలోచనలు ముసురుతూ ఉంటున్నాయన్నమాట. మనసేం జేస్తుంది, మనం ఇంకా దాని మీద ధ్యాస పెట్టేటప్పటికల్లా ఇంక పరిపరి విధాలుగా ఎక్కడెక్కడో ఉన్న ఆలోచనలన్నీ అదే టైంలో మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ముఖ్యంగా కళ్ళు మూసుకోగానే ఈ ఆలోచనలన్నీ ముసురుతూ ఉంటాయి. వీటన్నింటిని ఆలోచనలొచ్చినప్పుడు ఏం చేయాలంట, కట్, కట్, కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస అని ఉంచాలి. ఇంటి గురించి ఆలోచనలు వచ్చింది. ఓహ్! రాకూడదు. శ్వాస మీద ధ్యాస. పెళ్ళాం గురించి ఆలోచనలు వచ్చింది. ఆఫీసులోని బాస్ గురించి ఆలోచనలొచ్చాయి. అప్పుడు ఇవన్నీ నో థాట్స్ ఆలోచనలను వెంబటే కట్ చేయండి అనేది చెప్తున్నారు. ఇది ఆలోచించే సమయం కాదు. మనల్ని మనము అట్లా ఇది ఆలోచించే సమయం కాదు. ఆలోచన రహిత స్థితిలో ఉంటే సమయం. ధ్యాన సమయం. కనుక కేవలం శ్వాస మీదనే ధ్యాస. ఇలా కూర్చుంటూ ఉంటే మొట్టమొదటగా ఏం జరుగుతుంది? నిమిషానికి 100 ఆలోచనలొస్తాయి. వస్తాయనుకోండి. క్రమక్రమంగా నిమిషానికి 80 ఆలోచనలు. తర్వాత 60 ఆలోచనలు. ఆ తర్వాత నిమిషానికి 20 ఆలోచనలు. అంటే తగ్గుతూ వస్తాయి. ఒక్కసారిగా మ్యాజిక్ చేసినట్టుగా ఎరైజ్ అయిపోవు. మెల్లమెల్లగా 100-80, 80 నుంచి 60, 60 నుంచి నిమిషానికి 20 ఆలోచనలు. నిమిషానికి 5 ఆలోచనలు, తర్వాత 2 ఆలోచనలకు అలా అలా వాటి యొక్క ఉధృతి అనేది తగ్గుతూ వస్తుంది. చివరికి ఒకానొక స్థితి వచ్చేస్తుంది. అదే ఆలోచనలే లేని స్థితి. అయితే చిత్తవృత్తి నిరోధం జరిగింది అని అర్థం. ఈ నో థాట్స్ వాట్ ఓవర్ ద మైండ్ హాస్ బికమ్ ఎంప్టీ అంటున్నారు. కనుక చిత్తవృత్తి నిరోధం జరిగింది. ఈ ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు. ఆ నిరోధింపబడిన స్థితిలో మనం ఉన్నాం. దాని పేరే ధ్యాన స్థితి. ధ్యాన స్థితి అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు. కళ్ళు మూసుకొని కూర్చోవడమేమో ఆసనము. ఆ ముద్ర పెట్టుకోవడము, కూర్చోవడము, సుఖంగా కూర్చునేది ఆసనము. ఎప్పుడు మనం నిజమైన ధ్యాన స్థితిని పొందుతాము అంటే, ఈ ఆలోచనలన్నీ తగ్గుతూ, తగ్గుతూ వచ్చి ఆలోచన రహిత స్థితిలో ఏ ఆలోచన లేని నిశ్చలమైన స్థితే అదే ధ్యాన స్థితి. ఈ ధ్యాన స్థితిని చేరుకోవడం కోసమే శ్వాసానుసంధానం చేస్తున్నాము. ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆనాపానసతి, శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస దీని ద్వారా బాగా సమయాన్ని మనం దీనిపైన కేటాయిస్తే అలా కూర్చోగా 5 నిమిషాలో, 10 నిమిషాలో, 20 నిమిషాలో ఎవరి వయసును బట్టి వాళ్ళు కూర్చున్నప్పుడు మనస్సు శాంతం చెందుతుంది. కానీ మనం ఇట్లా కూర్చొని అట్లా లేచినప్పుడు ఏం జరుగుతుందండి?
అందుకే ఈ ఆలోచనలు 100 ఆలోచనలుంటే 100ను జీరో చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ సమయమంతా గడిచిన తర్వాత అప్పుడు మనం ధ్యాన స్థితిలోకి ఎళ్తున్నాం. అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకొస్తుంది. ఆ ఎనర్జీ ద్వారా మన లోపలున్న రోగాలు నయమైతాయి. ఆ ఎనర్జీ ద్వారా మన అజ్ఞానం పోతుంది. ఆ ఎనర్జీ ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఈవెన్ మన కుటుంబంలో అయినా, మనకైనా, మన చుట్టుపక్కల ప్రదేశంలో అయినా. అంటే మనం దీన్ని బట్టి ఎంతసేపు మనం ధ్యానంలో కూర్చుంటున్నామో, ఆ ధ్యాన స్థితిని మనం ఎప్పుడు అనుభవిస్తున్నాము అనేది మనం చెక్ జేసుకోవాలి. అయితే ఇంకేమంటున్నారు ఆహ్, శ్వాస మీద ధ్యాస ద్వారా దానికి బాగా సమయాన్ని కేటాయిస్తే అలా కూర్చోగా 5 నిమిషాలో, 10 నిమిషాలో లేదా 20 నిమిషాలో ఎవరి వయసుని బట్టి వాళ్ళు కూర్చున్నప్పుడు మనసు శాంతం చెందుతుంది. ఇక్కడ ఎవరి వయసుని బట్టి వాళ్ళు అనంటే ఒక ఒక 10, 15 సంవత్సరాల పిల్లవాడికి ఆ పిల్లవాడి స్థాయికి ఉండే ఆలోచనలు ఎట్లా ఉంటాయండి? చాలా తక్కువ ఆలోచనలే ఉంటాయి. ఎందుకంటే ఆ పిల్లవాడు చూసిన జీవితం చాలా తక్కువుంటుంది కాబట్టి. అదే ఒక 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి అనుకుంటే, ఆయన జీవితంలో ఆయన అనుభవించింది, ఆయన చూసింది, దాన్ని బట్టే వాళ్ళ ఆలోచనల ఉధృతి అనేదుంటుంది. కాబట్టి అన్ని నిమిషాల సమయము కనీసంలో కనీసం తీసుకోవాలి. ఎందుకంటే ఆలోచనలన్నీ క్లీన్ అయిపోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ ఇక్కడ పత్రిజీ చెప్తున్నారు, వాళ్ళ వయసుని బట్టి వాళ్ళు కూర్చున్నప్పుడు మనసు శాంతం చెందుతుంది. మనస్సు శూన్యమవుతుంది. చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. మనము అప్పుడు ధ్యానంలో ఉన్నామన్నమాట. అది ధ్యాన స్థితి. హాయిగా కూర్చోవాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది సహజమే. అయ్యో! నాకు ఆలోచనలొస్తున్నాయని మనము ధ్యానం నుంచి బయటికి రాకూడదు. ఆలోచనలు రావడం అనేదే సహజం. క్రికెట్ నేర్చుకునేటప్పుడు మొదట్లో బాల్ బ్యాట్‌కి తగలనే తగలదసలు. తరువాత అన్నీ కనెక్ట్ చేయగలుగుతాం మనం. మొదట్లో బౌలింగ్ వేస్తున్నప్పుడు బాల్ వికెట్ పైకి పోతుంది. బౌలింగ్ వేయగా ఏమవుతుంది? వికెట్ మీదికి బంతి పోతూ ఉంటుంది. అట్లానే ధ్యాన సాధన చెయ్యగా మనసు ఏకాగ్రం చేయబడుతుంది. మనస్సు ఏకత్రితం అవుతుంది. ఏకమవుతుంది. మనస్సు శూన్యమైపోతుంది. చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోగానే ఒక 5, 10 నిమిషాల ఆలోచనల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. జీవితంలో వస్తూ ఉంటాయండి. ఏవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏవో ఇష్యూస్ వస్తుంటాయి. అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఆలోచనలు రావు అనేదేముండదు. కాకపోతే మనము రోజు ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏ రోజు చెత్త ఆ రోజు మనం క్లీన్ చేసేసుకోగలుగుతాము. అయితే ఇంకేమంటున్నారు, మనసు శూన్యమైపోతుందో, ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో, అప్పుడు అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. ఇది మౌలికమైన పాయింటు. ఇది తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన పాయింటు. ఎప్పుడైతే మనస్సు శూన్యమైపోతుందో, అప్పుడు ఓ అద్భుతమైన, అపారమైన గొప్ప వర్షం, ఓ ప్రాణవర్షం, ఓ శక్తి వర్షం, వర్షంలాగా ఓ ఎనర్జీ శరీరం లోపలికి ప్రవహిస్తుందట. ఎప్పుడైతే మనసు శూన్యమైనప్పుడు. ఇలా వచ్చినప్పుడు ఆ ధ్యానంలోంచి లేచిన తర్వాత ఎంత బాగుంది, ఎంత శక్తిమయంగా ఉంది, ఎంత విశ్రాంతి వచ్చింది, ఎంత సేదదీరింది ఈ ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత మనకేమనిపిస్తుంది అంతా స్వర్గంలా కనిపిస్తుంది. జీవితంలో చేయవలసింది స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లాంటి డౌట్స్ ఉండవు. ఇది చెయ్యాలా? అది చెయ్యాలా? ఈ డెసిషన్ తీసుకోవాలా? ఆ డెసిషన్ తీసుకోవాలా? అని వాళ్ళనడగడం, వీళ్ళనడగడం ఇట్లాంటి సందేహాలు ఏమీ ఉండవు. స్పష్టమైన మనము డెసిషన్స్ తీసుకోగలుగుతాము. ఇంకేమంటున్నారు? కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో కూర్చొని గుర్తుంచుకోండి 3 పాయింట్లు. ఒకటేమో ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. రెండోదేంటి? చిత్తవృత్తి నిరోధం అంటే ఈ ఈ మనసులో తిరుగుతున్న ఆలోచనలన్నిటిని శూన్యం చేయడం. మనస్సును శూన్యం కావడం రెండవ స్థితి అది. మూడో స్థితి శరీరంలో ఆ యొక్క శక్తి యొక్క ప్రవేశం. ఆ విశ్వశక్తి యొక్క విస్తార ప్రవాహం యొక్క ప్రవేశం శరీరంలో జరగడం. ఇవి 3 పాయింట్లు అంటున్నారు. ఎవరికన్నా మూడవ కన్ను ఉంటే దాన్ని ఆ శక్తి ప్రవాహాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఎట్లా అయితే శక్తి మన లోపలికి ఎంటర్ అవుతుందో మనం తాడై ద్వారా చూడొచ్చు అంటున్నారు. క్లియర్‌వాయింట్ అయిన వాడికి ధ్యాన స్థితిలో బాగా ముందుకు పోయి ఋషి స్థితిని పొందిన వాడికి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది. అయితే
హాయిగా కూర్చోండి. 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి తప్పనిసరిగా వెళ్తాడు. అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి వెళ్తాడన్నమాట. ఎవరైనా సరే, ఎలాంటి పాపి అయినా సరే 40 రోజులు ధ్యాన సాధన, ఈ 40 రోజుల ధ్యాన సాధనను ఏమంటారంటే హనుమాన్ చాలీసా అంటారు. ఈ ఏంటి హనుమాన్ చాలీసా అనడం ఏంటి 40 రోజులలో అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. హనుమాన్ అంటే ఏంటండి? ఆయన వాయు వాయుపుత్రుడు. అంటే ఈ శ్వాస అనే వాయువు యొక్క పుత్రులం మనం కావాలి. చాలీసా అంటే 40 రోజులు. కనుక వాయుపుత్రుడు కావడం అన్నది, ఈ యొక్క ధ్యాన అభ్యాసి కావడం అన్నది యోగ స్థితికి మనల్ని తీసుకెళ్తుంది అంటున్నారు. యోగః చిత్తవృత్తి నిరోధః. అప్పుడు అపారమైన విశ్వశక్తి మనలోనికి ప్రవహిస్తుంది అంటున్నారు. ఇంకా ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది. ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది. అలా లభ్యమైనప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న సిద్ధులన్నీ అభివ్యక్తమవుతాయి. సిద్ధులన్నీ ఎక్కడ్నుంచో రావండి. మన లోపలే ఉంటాయి. అంటే మనం అనుకున్నది వెంబటే జరిగిపోవడము, లేదు అంటే ఏదో జరగాల్సింది ముందే మనకు తెలియడము, మనతో మాట్లాడితే వాళ్ళకు మంచి జరగడము, ఇట్లాంటివన్నీ సిద్ధులు చాలా తెలుస్తూ వస్తూ ఉంటాయి కదా ధ్యానం చేస్తున్నప్పుడు. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? మన లోపలున్న ఆ సిద్ధులన్నీ అభివ్యక్తమవుతాయి అంటున్నారు. ఈ ధ్యాన సాధన ద్వారా వ్యక్తమవుతాయి, ప్రస్ఫుటమవుతాయి, ప్రకటితమవుతాయి. మన మూడవ కన్ను తెరుచుకుంటుంది. దివ్య చక్షువు విప్పారుతుంది అంటున్నారు. అంతవరకు పడుకొని నిద్రపోతున్న ఆ మూడో కన్ను మెల్లిమెల్లిగా లేచి పాము పడగ విప్పినట్లుగా పైకి లేస్తుంది. అంతవరకు ఉన్న ఆ యొక్క శక్తి, దేహశక్తి 3:30 చుట్టలలో చుట్టుకొని ఉన్న ఆ దేహశక్తి అన్న పాము లేచి పడగ విప్పి ఆడుతుంది. ఏంటండి ఈ పామేంటి? ఇదేంటి అనంటే లోపలేదో పాముంటుందా? కాదు. మన లోపల కుండలిని ఎనర్జీ ఉంటుంది. ఆ కుండలిని ఎనర్జీనే మనము ధ్యానం చేస్తున్నప్పుడు చెయ్యగా ఆ శక్తి అనేది పైకి లేస్తుంది. సహస్రాల స్థితిలోకి పైకి అది కింద నుంచి మన మూలాధార నుంచి సహస్రార వరకి మన సాధనను బట్టి అది పడగ విప్పి ఆడుతుంది అంటున్నారు. మనము శ్రీకృష్ణుని ఆయన చిన్నప్పటి కృష్ణ లీలలలో చూసాం కదా! ఆయన ఆ పాముని చంపేశాడు. దా ద కాళీయ మర్దనం జరిగింది. అంటే ఆయన ఆ స్థితిలో ఆయన కుండలిని రైజ్ అయింది. దాని యొక్క చిహ్నమే కాళీయ మర్దనము అని చెప్తారు. ఈ విధంగా అపారమైన దేహశక్తి లభిస్తుంది. తత్ఫలితంగా ఎన్ని పనులనైనా చేయగలుగుతాం. ఎన్ని పనులైనా 24 గంటలు నిరంతరాయంగా చేయగలుగుతాం. ఇప్పుడైనా మామూలుగా శక్తి లేనప్పుడు మనం చేసే పనులకి, శక్తి మన లోపల నిండుగా శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులకి అలసట రాదు. శక్తి మనకున్నప్పుడు. ఎన్ని గంటలైనా నిరంతరాయంగా పనులు చేయగలుగుతాము అంటున్నారు. ఇంకా 3 స్టెప్పులున్నాయి, 3 సిద్ధాంతాలున్నాయి అంటున్నారు. ధ్యాన శాస్త్రంలో మొదటి సిద్ధాంతం ఏం చెప్తుందంటే, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. రెండవ సిద్ధాంతం ఏం చెప్తుందండి? చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. ఇంకా మూడోది ఏం చెప్తుందంటే, విశ్వశక్తి యొక్క ఆవాహనం ద్వారా మనలోని శక్తులన్నీ, సిద్ధులన్నీ విజృంభిస్తాయి. ఇవే ధ్యానం యొక్క 3 సిద్ధాంతాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఆ రోజులలో మనం ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే ఉన్నాం కాబట్టి అదే అంటున్నారు పత్రిజీ గారు. ఈరోజు ఈ ధ్యాన ప్రాముఖ్యం గురించి మనం తెలుసుకున్నాం. తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ధ్యానం అంటే పూజ కాదు. హారతి వెలిగించడం, గంట మోగించడం, విగ్రహం నిండా పూలు పెట్టడం ఇవేవి ధ్యానం కావు. ధ్యానం అంటే పూజ కాదు. ధ్యానం అంటే సూత్రం కాదు. భగవంతుడా, ఓ దశరథ పుత్రుడా, ఓ సీతాపతి, ఓ రావణ సంహారి, ఓ లోక కళ్యాణకారి అని చెప్పేసి సూత్రాలు చదవటం, పాటలు పాడటం, భజనలు చెయ్యటం ఇది కానే కాదు ధ్యానమంటే. ధ్యానమంటే నామస్మరణ కాదు. రామ్ 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 ఇది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏ వ్రతము కాదు. పదే పదే చెప్తున్నారు అదే మాట మన లోపల ఫీడ్ అవ్వడానికి. ఏమంటున్నారింకా? ధ్యానం అంటే మంత్రజపం కాదు. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం అనే గాయత్రి మంత్రము కాదు. ఇంకా ముస్లిమ్స్ అయితే ఏమంటారండి?
ఓ లాహిలి ఇల్లల్లాహి మహ్మదుల్ రసూలుల్లా అని నమాజ్ చెప్పడము ధ్యానం కాదు. ధ్యానం అంటే చక్కటి ధ్యాన సముద్రంలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని గంట, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు లేకపోతే 5 నిమిషాలు, 10 నిమిషాలు చక్కగా మనసులో ఏ ఆలోచనలు లేని నిశ్శబ్ద స్థితిని పొంది అపారమైన విశ్వశక్తిని తీసుకోవడమే ఇదే ధ్యానం. ఇప్పుడు ఇవన్నీ మనం నామస్మరణలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏముంటుందండి లోపల మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు పనిచేస్తున్నంత సేపు మన లోపలికి ఆ శక్తి అనేది ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది లోపలికి రాదు. ఎప్పుడైతే మనసు శూన్యమైనప్పుడే, మనం ఖాళీ అయినప్పుడే, ఆలోచనలు లేని స్థితిలో ఉన్నప్పుడే ఆ శక్తి వస్తుంది. కాబట్టి ధ్యానం అంటే ఈ మంత్రోచ్చారణలు ఇవేవి కావు అనేది చెప్తున్నారు. బుద్ధుడు చేసింది పూజలు కాదు, వ్రతాలు కాదు, దానాలు కాదు, సూత్రాలు కాదు, నామస్మరణ కాదు, మంత్ర జపాలు కాదు. బుద్ధుడు చేసిందేంటి? ధ్యానం చేశాడాయన. ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, ఆత్మ అనుభవాన్ని, జీవిత శాస్త్రాన్ని తెలుసుకునే విధానం. ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం మనం. ఎక్కడ ధ్యానం లేదో అక్కడ ఆధ్యాత్మికత ఎంత మాత్రమూ తెలియబడదు. ఎన్ని చదివినా మనము, ఎన్ని నేర్చుకున్నా ధ్యానం చెయ్యనప్పుడు మనకు ఆ జ్ఞానం అనేది మనకు సరిగ్గా అర్థం కాదు. ఈ ధ్యానం చేసినప్పుడే ఆ శక్తి మన లోపల ఉన్నప్పుడే మనం వినేదాన్ని ప్రాపర్‌గా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓహ్! ఈ మాటలకు అర్థం ఇదా అని. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దాన్ని మననం చేస్తూ జీవితంలో మనము ఈ ధ్యాన శక్తి ద్వారా ఆచరించగలుగుతాం. ఎప్పుడైతే ధ్యానం విశేషంగా ఉంటుందో, ఎక్కడైతే ధ్యానం విశేషంగా ఉంటుందో, నిరంతరము ఉంటుందో, అసిధారా వ్రతంగా ఉంటుందో, అక్కడ ఆధ్యాత్మికత అనేది, ఆ శాస్త్రం అనేది మనం మేరు పర్వతమంత సంపాదించుకుంటాం. ఎక్కడ బ్రేక్స్ లేకుండా నిత్యము ధ్యాన సాధన జరుగుతుందో, అక్కడ ఏమంటున్నారు? మేరు పర్వతమంత సంపాదించుకుంటామంట ఆ ధ్యాన శాస్త్రాన్ని అంటున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనబడే ఈ మూవ్‌మెంట్, ఈ ఉద్యమం అనేది ధ్యానానికి సంపూర్ణంగా అంకితమయ్యింది. ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు 2 మూసుకోవాల్సిందే. వాడు పేదవాడా, కుబేరుడా, ఆడ, మొగ, పిల్లవాడా, వృద్ధుడా, హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, నక్సలైటా, కమ్యూనిస్టా, నాస్తికుడా, ఆస్తికుడా, హైదరాబాద్ వాడా, ముంబై వాడా, తమిళ్ వాడా, తెల్లవాడా, నల్లవాడా అంతా ఈ నాన్‌సెన్స్ అంతా ఇక్కడ ఉండదు. ఇవన్నీ ఇన్ని రకాల ఆహ్, ఉంటాయి గదండీ! విభేదాలన్నీ ఇవేవి మన ఈ సొసైటీలో ఉండవు. కావాల్సింది విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు మూసుకొని కూర్చోవడమే. ఈ మూర్ఖత్వం అంతా ఇక్కడ లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, వాడెంత అనారోగి కానియండి, వాడెంత ఆరోగ్యంగా లేని వాడై అనారోగ్యంతో ఉన్నవాడు కానియండి, ముసలివాడైనా పడుకొని చెయ్యొచ్చు ఈ ధ్యానాన్ని. కూర్చోగలిగిన వాడైతే కూర్చోవచ్చు. కొంతమంది స్త్రీలు మేము బహిష్టు సమయంలో, పీరియడ్స్ సమయంలో ధ్యానం చేయవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అన్ని సమయాల్లోనూ చేయవలసిందే ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే సూత్రం కాదు. ధ్యానం అంటే పూజ కాదు. పూజ అనేది పూజ అనేదే పూజ. సూత్రం అనేదే సూత్రం. నామస్మరణం అనేదే నామస్మరణం. మంత్రోచ్చారణ అనేదే మంత్రోచ్చారణ. ధ్యానం అనబడేదే ధ్యానం. చిత్తవృత్తి నిరోధమే ధ్యానం. శ్వాస మీద ధ్యాసే ధ్యానం. ఆనాపానసతి అన్నదే సరైన ధ్యాన రీతి. ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిస్తుంది. మనశ్శాంతిని ప్రసాదించేది. శరీరానికి చేవనిచ్చేది. శక్తినిచ్చేది. జీవితాన్ని సమతుల్యం గావించేది ఈ ధ్యానం. మనలో ఉండే అతిని అంతా పోగొట్టి చక్కటి పరిమితిని ఏర్పాటు చేసేది ఈ జీవితం. ఇదెంత సత్యమండి. మనలో ఉండే అతి అంటే అతిగా టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం, అతిగా గాబరా పడటం, ఏదో అయిపోతుంది ఈ అతి అని ఏ రకమైన అతి ఉన్నా, అతిగా అటాచ్డ్‌గా ఉండడం, ఈ అతి అంతా పోగొట్టి చక్కటి పరిమితిని ఏర్పడజేసి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ధ్యానం. సువర్ణమయం చేస్తుంది. ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకున్నాం మనం. దీన్ని రోజు అభ్యాసం చెయ్యాలి అంటున్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దీన్నే 3 సార్లు చెప్పారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
ఎప్పుడైతే మనము ప్రాక్టీసు చెయ్యడం అనేది మనల్ని పర్ఫెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు ఇంత తెలుసుకున్నాం కదా! ప్రతిరోజు అభ్యాసం చెయ్యాలి అంటున్నారు. ధ్యానం యొక్క అభ్యాసమే మానవుడిని సుచరితుడుగా చేస్తుంది. మానవుడిని పరిపక్వుడిని చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అని చెప్పి ఈ ధ్యానానికి ఇక్కడ ఒక మాట ఏమంటున్నారంటే అండి, గంటలు గంటలు ధ్యానం చేయగలిగే వాళ్ళు గంటలు గంటలు ధ్యానం చేయండి. లేదు చేయలేకపోతున్నామంటే మొదటగా కనీసంలో కనీసం నిమిషాలలోనైనా మొదలుపెట్టండి. 10, 20, 30, 40, 50 అట్లా పెంచుతూ మనం ఎంత పెంచుతూ పోతుంటే అంత శక్తి మన లోపలికొస్తుంది. ఆ శక్తిని బట్టే మన జీవితంలో ఆ కష్టాలు దూరమవ్వడం కానీ, మన సిట్యుయేషన్స్ మారడం కానీ, మన అజ్ఞానం తొలగడం గానీ, సత్యము, ఏది అసత్యము అనే విచక్షణ మనకు రావడం కానీ, ఈ శక్తి పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండి, అసలు ధ్యానం గురించి ఇంత చెప్పారు కదా! మరి ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి? అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ధ్యానం ఎందుకు చేయాలి? చేయకపోతే నష్టమేంటి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే అన్నీ లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను. ధ్యానం చెయ్యకపోతే ఏ టు జెడ్ అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్నీ లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొక్కసారి ప్రణామం చేసి చెప్తున్నాను. ధ్యానం చెయ్యకపోతే 1,50,000 నష్టాలు. ధ్యానం చేస్తే 1,50,000 కోటిన్నర లాభాలు. బ్రహ్మర్షి పత్రిజీ. చూడండి ఆయనకి ఏమవసరమండి ఇన్ని సార్లు దండాలు పెట్టి మరి ధ్యానం చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి అని ఆయన జీవితాన్ని మన కోసం ఈ ధ్యానానికి అంకితం చేసేశారు. ధ్యానం వలన లాభాలు. సమస్త మానవాళికి ముఖ్యంగా ఆంధ్రులందరికీ నమస్కారాలు చేస్తూ ఈరోజు ధ్యానం వలన లాభాలు అన్న విషయం గురించి మనం విశేషంగా తెలుసుకుందాము. ఇది మనకు తెలంగాణ, ఆంధ్ర విడిపడక ముందు వచ్చిన పుస్తకం కాబట్టి అప్పుడు మాట్లాడింది కాబట్టి ఆయన ఆంధ్రులందరికీ అంటున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించబడింది ధ్యానాన్ని పరివ్యాప్తం చేయటానికి, అన్ని దిక్కుల ధ్యానాన్ని అందరికీ పరిబోధించడానికి, ధ్యాన శాస్త్రాన్ని పరిమితికి సువిదితం చేయడానికి. కొన్నిసార్లు కొన్ని మాటలు పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయండి. పత్రిజీ ఎప్పుడైనా కొన్నిటిని రిపీట్ చేస్తూ ఉంటారు. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని ఎందుకీయన పదే పదే ఇదే చెప్తారు అని. కానీ మన లోపల ఎట్లా ఉంటుందంటే విని వదిలేస్తాం. ఏ మాటలైతే తిప్పి 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 మనకు వింటూ ఉంటామో మన సబ్‌కాన్షియస్‌లో అవి అవి సేవ్ అయితాయి. ఫీడ్ అయిపోయి ఉంటాయి. అందుకనే కొన్ని ముఖ్యమైన మాటలైన పదే పదే చెప్తూ ఉంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించబడింది ధ్యానాన్ని పరివ్యాప్తం చేయటానికి. ఇంకా అన్ని దిక్కుల ధ్యానాన్ని అందరికీ పరిబోధించడానికి, అందరికీ ఈ ధ్యాన శాస్త్రాన్ని అందించడానికి. ఆధ్యాత్మికత శాస్త్రాన్ని అందరికీ సుగ్రాహ్యం చేయడానికి. అసలు ఎందుకీ ధ్యానం అంటే, ధ్యానం చెయ్యకపోతే నష్టమేమిటి? ధ్యానం చేస్తే లాభాలేమిటి? ఊరికే కూర్చుంటే సమయం వృధా కదా! అని అనబడడం అనేది సబబే. తెలియనప్పుడు. ఎవరికైతే తెలియదో. కనుక తెలుసుకోవాలి మనం. ఈ కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల సమయం వృధా అయిపోతుంది. దీనికన్నా మిగిలిన పనులు చేస్తే ఆ పనులన్నీ అయిపోతాయి. ఇక్కడ కూర్చోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అనిపించిన వాళ్ళు అనుకుంటారు చూసినప్పుడు. కానీ అట్లా అనుకోవడం తెలియని వాళ్ళు అనుకుంటారు. నిజంగా అసలు ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రశ్న మనము వేయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం మనము తెలుసుకోవాలి. ధ్యానం ఎందుకు చేయాలి? చేయకపోతే నష్టమేంటి? అంటే ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. దాన్ని చేస్తే అన్నీ లాభాలే. మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను. ధ్యానం చెయ్యకపోతే ఏ టు జెడ్ అన్నీ నష్టాలే. ఏ టు చేస్తే అన్నీ లాభాలే. ధ్యానం చేయకపోతే 1,50,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,50,000 కోటిన్నర లాభాలు. వాటి గురించి మనము సువివరంగా తెలుసుకుందాం. ధ్యానం అంటే మైండ్‌కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. శరీరాన్ని నియంత్రిస్తుంది మన మైండ్. మైండ్ అన్నది సరిగ్గా లేకపోతే, మైండ్‌లో ఎనర్జీ అన్నది లేకపోతే, మైండ్‌లో శక్తి అనేది క్షీణిస్తే, శరీరంలో శక్తి క్షీణిస్తుంది. మైండ్‌లో ఎనర్జీ లేకపోతే ఆటోమేటిక్‌గా శరీరంలో కూడా ఓ శక్తి క్షీణిస్తుంది. శరీరంలోని ముసలితనం తొందరగా మన శరీరానికి ముసలితనం అనేది వస్తుంది. దానివల్ల చావు తొందరగా వస్తుంది అంటున్నారు. ఇంకా
ఎక్కడైతే మైండ్ ఫ్రెష్‌గా ఉంటుందో, అక్కడ 50 ఏళ్ళొచ్చినా కూడా, 60 ఏళ్ళొచ్చినా మనం ఏ 20 ఏళ్ల వాడిలాగానో, 30 ఏళ్ల వాడిలానో కనబడతాం. ఈ ధ్యానం చేసే చాలా మందిని మనం చూస్తే సీనియర్ మాస్టర్స్‌ని, వాళ్ళ ఏజ్ కన్నా వాళ్ళు చాలా చిన్నవాళ్ళలాగా కనబడతారు. అదే చెప్తున్నారిక్కడ. ధ్యానం చెయ్యకపోతే 30 ఏళ్లకే ముసలితనపు ఛాయలు వచ్చేస్తాయి. 50 ఏళ్ల వాడిలాగా కనపడతాం. 60 ఏళ్ల వాడిలా కనబడతాం. ధ్యానమనేది, ఆ ధ్యాన శక్తి అనేది అందరికీ యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానలేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది. యవ్వనంలో షె యవ్వనంలో శరీరం ఉన్నప్పటికీ కూడా మనము ముసలి వాళ్ళలాగా ధ్యానం లేని వాళ్ళు కనబడతారు అంటున్నారు. ధ్యానలేమిలో చావు అనేది తొందరగా వచ్చేస్తుంది. వెంటనే వచ్చేస్తుంది. ధ్యానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చావు మన చేతుల్లో ఉంటుంది. ధ్యాన శక్తి ద్వారా మన ఆయుష్షు విస్తారంగా పెరుగుతుంది. ఎంత కావాలంటే అంత మన ఆయుష్షు ఉంటుంది. జరామరణాలు, జర అంటే ఏంటండి? ముసలితనం. మరణం అంటే చావు. జరామరణాలు మన ఆధీనంలో ఉంటాయి. ధ్యాన సాధన ద్వారా, ధ్యాన సాధన అన్నది లేకపోతే, ధ్యాన అభ్యాసం అన్నది లేకపోతే మనం జరామరణాల చేతుల్లో చిక్కుకుపోతాం. ధ్యానం అన్నది ముసలితనం వచ్చిన తర్వాత చావుకి ముసలితనం వచ్చిన తర్వాత చావుకు సమీపంలో ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. ముసలితనం వచ్చిన తర్వాత మనం చావుకు సమీపంలో ఉన్నప్పుడు అప్పుడు ధ్యానం నేర్చుకోవడం అనేది. కనుక వయసులో ఉన్నప్పుడే, బాల్య దశలోనే, ఇప్పుడే మనం ధ్యానం చేయాలి. అప్పుడు మన జీవితమంతా 3 పువ్వులు 6 కాయలు. నిత్య కళ్యాణం పచ్చతోరణం. మన శరీరం ఎప్పుడు సజీవంగా, ఎప్పుడు శక్తివంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా, ముసలితనపు ఛాయలే లేకుండా వయసులో ఉన్నట్లు, యవ్వనంలో ఉన్నట్లు ఎప్పుడూ ఉత్తేజితంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే ఏదో కోల్పోయినట్లు, ఎందుకు బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు అన్నట్లు ఈ ఇసు ఈసురోమంటూ బ్రతుకును ఇప్పుడే చావొస్తే ఎంత మంచిదో, ఇంకా దేవుడు నాకు చావు రాసిపెట్టలేదా? ఎప్పుడు వ్రాసిపెట్టాడో, ఇట్లా నేను ఇంకా నేను ఇలా అనుభవిస్తూ ఉండవలసిందేనా అని ఇలాంటి డైలాగులన్నీ వస్తుంటాయి అంటున్నారు. అందరూ ఇంక చాలామంది ఈ వయసొచ్చింది గదా! ఈ వయసులో ఇప్పుడు కాకపోతే ఏమంటారండి? ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు మనకు ఈ ఆధ్యాత్మికత అనేది అవసరము. అప్పుడు మనకు భక్తి కావాలి, దేవుడు కావాలి ఇట్లాంటియన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ పత్రిజీ ఏమంటున్నారు? నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే ధ్యానం అనేది మొదలుపెట్టినప్పుడు బాల్య దశలోనే, అప్పుడు నీ జీవితమంతా నువ్వు బాధలు, కష్టాలు అన్నీ అనుభవించాల్సిన అవసరం లేకుండా సునాయాసంగా ఈ ఈ ధ్యానం అనేది నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అన్ని కష్టాలన్నీ అయిపోయిన తర్వాత చివర నేనప్పుడు ధ్యానం చేస్తా అనడం వల్ల ఉపయోగము ఏముంటుంది అనేది ఆయన అంటున్నారు. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ అనారోగ్యం ఉండదు. తలకాయ నొప్పి ఉండదు. కడుపు నొప్పి ఉండదు. ఆస్మా ఉండదు. ట్యూబర్‌క్యులోసిస్ ఉండదు. క్యాన్సర్ ఉండదు. హృద్రోగం ఉండదు. బీపీ ఉండదు. ఏదీ ఉండదు. ధ్యానమన్నదే సకల రోగ నివారిణి. అన్ని రోగాలు కూడాను అసలెందుకొస్తున్నాయి? మన పాపకర్మల ద్వారానే అవి మనకు సంక్రమిస్తున్నాయి. మొన్న వాడిని తన్నాను. ఇవాళ నాకు తలనొప్పి వచ్చింది. మొన్న వాడిని పొట్టలో పొడిచాను. ఇవాళ నాకు విపరీతంగా పొట్ట నొప్పి వచ్చింది. మొన్న వాడిని చంపేశాను. మరి ఆ కత్తి పెట్టి మెడ నరికేశాను. ఈ జన్మలో నా మెడ ఇలా వంకరగా ఉందన్నమాట. ఇట్లాంటివన్నీ జరుగుతాయి అంటున్నారు. ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. నేను శరీరాన్ని కాదు, ఆత్మను అని మౌలికంగా తెలుసుకోవాలి. అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. అంటే ఇప్పుడు నేను శరీరాన్ని కాదు, ఆత్మను అని నోటి ద్వారా అన్నంత మాత్రాన రోగాలు పోతాయా? లేదు. మనకు అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మన పనులల్లో, మన మాటలల్లో, మన ప్రవర్తనలో కూడా నేను ఈ శరీరానికి అతీతమైన వ్యక్తిని అనే భావన మన లోపల కలిగినప్పుడు, అప్పుడు మన లోపలున్న రోగాలన్నీ పోతాయి. ఈ విధమైన అనుభవం రావాలంటే దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గమే ఈ ధ్యానం. ధ్యానం అనేది మనకు ఆత్మను ప్రబోధిస్తుంది. ఆత్మ యొక్క అనుభవాన్ని మనకు కలిగిస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ యొక్క జ్ఞానంలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. అశుభ కర్మ ఫలితాలు అయినా
రోగాలు అప్పుడే దగ్ధమవుతాయి. అశుభ కర్మ యొక్క ఫలితాలైన రోగాలు అప్పుడే దగ్ధమవుతాయి అంటున్నారు. ఇంకా మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారిణి అని గ్రహించుదాం. ఏ వైద్యుడు మనకి పనికిరాడు. ఏ మందు మనకు పనికొచ్చేది కాదు. ధ్యానంలోనే ఆత్మశక్తిని సంపాదించుకుంటాం. ఆ ఆత్మశక్తే, ఆ కాస్మిక్ ఎనర్జీయే రోగాలకు మందు. ఆ కాస్మిక్ ఎనర్జీ మరొకరు ఇవ్వలేరు మనకు. నా తల్లి నాకు ఇవ్వలేదు. నా తండ్రి కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇవ్వలేడు. నా గురువు కూడా నాకివ్వలేడు. ఎవ్వరూ ఆ కాస్మిక్ ఎనర్జీని ఇవ్వలేరు. నా యొక్క కాస్మిక్ ఎనర్జీని నేనే ధ్యానంలో సంపాదించుకొని తెచ్చుకోవాలి. దాని ద్వారానే రోగాలన్నీ నిర్మూలమవుతాయి. నో డాక్టర్, నో మెడిసిన్. ధ్యానం చేస్తేనే రోగాలు శాశ్వతంగా పోతాయి. లేకపోతే ఏదో మందు వేసుకున్నాం అనుకుందాం. తలకాయ నొప్పి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. అయితే రోగం అనతి కాలంలో మళ్ళీ విజృంభిస్తుంది. జరిగింది ఏదో ఒక టెంపరరీ రిలీఫ్, ఒక ఉపశమనం మాత్రమే టాబ్లెట్ ఏసుకోవడం వల్ల వచ్చింది. అంతేకానీ దాన్ని జడం దాని యొక్క జడస్థితి అనేది పోదు, కరిగిపోదు. దాని యొక్క కారణం అనేది అంతం కాదు. మళ్ళీ, మళ్ళీ రోగం వస్తూనే ఉంటుంది. టాబ్లెట్‌లేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? సప్రెస్ చేస్తున్నాం అంతే. అప్పుడు టెంపరరీగా మనకు ఆ నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కానీ ధ్యానం ద్వారా నిదానంగా జరిగినా కూడా శాశ్వతంగా మూలాల్లో నుంచి ఆ ప్రాబ్లమ్ అనేది పోతుంది అంటున్నారు. మళ్ళీ, మళ్ళీ డాక్టర్ల దగ్గరికి పోతూనే ఉంటాం. మళ్ళీ, మళ్ళీ మందులు తింటూనే ఉంటాం. మందులు తీసుకున్నప్పుడల్లా కాసేపు ఉపశమనం ఉంటుంది. మళ్ళీ మామూలయిపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నో డాక్టర్స్ అండ్ నో మెడిసిన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ, పిరమిడ్ ధ్యానులందరూ వైద్యులకు, మందులకు మరి పరమశత్రువులు అంటున్నారు. మెడిటేషన్ ఈజ్ మెడిటేషన్ ఈజ్ ది ఓన్లీ వే. మిమ్మల్ని మీరొక్కరు మిమ్మల్ని వేరే ఒకరు ఎవ్వరు బాగు చేయలేరు. మిమ్మల్ని మీరే బాగు చేసుకోగలరు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. డాక్టర్లు నిన్నెలా ఉద్ధరిస్తారు? డాక్టర్లు నన్నుద్ధరిస్తాడా? అని గ్రహించడం భగవద్గీతకు విరుద్ధం. బుద్ధుడికి విరుద్ధం. డాక్టరు నన్నుద్ధరిస్తాడు అనుకునే కదా మనము డాక్టర్ల దగ్గరికెళ్తాము. కాబట్టి డాక్టరు నన్నుద్ధరిస్తాడనుకోవడం అని మనం భగవద్గీతకు విరుద్ధంగా చేస్తున్న పనులు, బుద్ధుడికి విరుద్ధంగా, జీసస్ క్రైస్ట్‌కి విరుద్ధంగా, ఇంకా ఆధ్యాత్మికతకు విరుద్ధంగా చేస్తున్న పనులు అంటున్నారు. కనుక మొట్టమొదటగా మనం ఏం తెలుసుకున్నామంటే, ధ్యానం యవ్వన స్థితినిస్తుంది. ముసలితనంలో కూడా యవ్వనంలో ఉన్న వాళ్ళకు ముసలితనం రాకుండా చేస్తుంది. మన ఆయుష్షును ఎంత కావాలంటే అంత పెంచుతుంది. అనంతంగా పెంచుతుంది అని చెప్తున్నారు. ధ్యానము సర్వరోగ నివారిణి అని మనం తెలుసుకున్నాం. ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఇప్పుడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మలో చేసుకున్న పాపాల ఫలితాలే ఈ యొక్క జన్మలోని రోగాలు. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలొస్తాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలొస్తాయి. రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలొస్తాయి. పాపాలు చెయ్యకపోతే రోగాలే రావు. పాపాలు రోగాలు అని తెలుసుకోవాలి అంటున్నారు. అంతేకానీ ఆ బ్యాక్టీరియా వలన, ఈ వైరస్ వలన, ఆ వాతావరణ పరిస్థితుల వలన ఎవ్వరికీ రోగాలు రావు. మనం భగవంతులం. నేను శరీరాన్ని అనుకుంటే రోగాలన్నీ వస్తాయి. నేను శరీరంలో ఉండే హింసా మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి నన్ను ఎటాక్ చేస్తాయి. అంటే శరీరంలో ఉంటే అంటే అర్థం ఏంటండి? ఈ శరీరంతో వచ్చిన బంధాలు, ఈ శరీరంతో ఉన్న బాధలు, ఈ శరీరంతో ఉన్న బంధాల వల్లనే చుట్టుపక్కలున్న వ్యక్తులు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ మాటలను పట్టుకొని మనం బాధపడ్డం, ఆ బాధలు మనసులో పెట్టుకొని, కోపాన్ని మనసులో పెట్టుకొని, ఎక్కువ రోజులు మనము ఆ ఎమోషన్‌ని క్యారీ చేయడం వల్ల ఏమవుతుంది? పాపము, రోగము అంటే ఒక్కసారిగా పాపం చేయగానే రోగమొస్తుందా? లేదు. ఆ పాపాన్ని బట్టి అట్లాంటి మనుషులని, అట్లాంటి వాతావరణాన్ని మనం చేసుకుంటాం. అట్లాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు. ఈ చుట్టూ ఉన్న మనుషులు ఊరికే ఉంటారా? వాళ్ళెప్పుడూ మనల్ని ఏదో రకంగా బాధలు పెడుతూ ఉంటారు. ఆ బాధల వల్ల ఏం జరుగుతుంది? మనసులో ఆ బాధలను పెట్టుకొని నిత్యము మనం బాధపడుతూ వాళ్ళ మీద
కోపాన్ని గానీ, ద్వేషాన్ని గానీ, ఇంకే రకమైన నెగెటివ్ ఎమోషన్స్ కానీ మనం పెట్టుకొనుంటాం. పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళకేం నష్టం లేదు. మనకి ఆ ఎమోషన్సే కొన్ని రోజులకు రోగాలుగా మారుతాయి. పాపము రోగంలాగా మారే ఈ ప్రక్రియ అండి. ఒక్కసారిగా పాపమే టక్కన ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి రోగంలాగా రాదు. అందుకే మనము శరీరము అనుకోవడం ఎప్పుడు ఎక్కడి నుంచి ఇవన్నిటిని మనం శరీరము, నేనిది అనుకున్నప్పుడే వీళ్ళ మాటలనన్నీ మనం పట్టుకొని లోపల పెట్టుకొని బాధపడుతూ ఉంటాము. అది చెప్తున్నారిక్కడ పత్రిజీ. మనము శరీరం అని అనుకుంటే హింసా మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి మనకు అటాక్ చేస్తాయి. ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనక. మళ్ళీ ఇక్కడ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని మనం మానసికంగా అనుకున్నంత మాత్రాన ఏదీ జరగదు. అనుభవపూర్వకంగా ఆ శక్తి ద్వారా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఇవన్నీ మాయమైతాయి ఈ రోగాలన్నీ. కనుక ఈ యొక్క ఇప్పటిదాకా మనకు తెలిపి ఉన్న సైన్స్ వేరే. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది వేరే. ఈ మెడిసిను ఇదంతా ఈ సైన్స్ వేరు. ఆధ్యాత్మిక శాస్త్రం వేరు. ఇప్పటిదాకా మనం ఈ బాక్టీరియా అని, వైరస్ అని ఇదంతా ఈ వైద్య శాస్త్రం ఉందే. ఇదంతా కూడా ఈ వైద్య శాస్త్రంలో ఉంది. బాక్టీరియాల వల్ల రోగాలొస్తాయి. వైరస్‌ల వల్ల అదొస్తుంది, ఇదొస్తుంది అని. ఇది చాలా అల్పమైంది. ఇది ఆవగింజంతగా ఉంటుంది. ఇంకొకటి ఇది తెలియాలంటే లూయిస్ హెల్యే అని ఆవిడ రాసిన బుక్ అండి. ఆమె, ఆమె అందులో చెప్తుంది. మనకి జలుబు మనం భయపడినప్పుడు జలుబొస్తుంది అని. ఆ భయపడినప్పుడు మన లోపల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ అనేది తగ్గిన వెంబటే మనకు జలుబు అటాక్ చేస్తుంది అని. మామూలుగా మనం ఏమనుకుంటాము సీజనల్‌గా ఉండే సీజనల్‌గా వెదర్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా నాకు జలుబొచ్చేస్తది అని మనం అనుకుంటాం పైకి. కానీ లోపల జరిగేది మాత్రం చాలా విరుద్ధంగా ఉంటుంది. అందరికీ సీజనల్‌గా చేంజ్ అయినప్పుడు, అందరికీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికి ఒకటేసారి రావాలి గదా! ఒక్కరికొస్తుంది వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రావాలి కదా! సీజనల్‌గా ప్రాబ్లమ్ అయితే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఇట్లాంటియన్నీ ఉంటాయి కదా! సరికాని నమ్మకాలన్నీ. ఇవి నిజానికి ఎవరైతే భయస్థులో, ఎవరైతే నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారో, నెగెటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారో, నాన్ వెజ్ తింటూ ఉంటారో, వీళ్ళకి ఎక్కువ ఇట్లాంటి సీజనల్‌గా వచ్చే దగ్గులు, జలుబులు ఇట్లాంటివి ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి వాళ్ళ పైన. కనుక దానికి సరైన ఆరోగ్య శాస్త్రంలో స్థానం లేదు అంటున్నారు. మన లోపల చక్కగా ఎనర్జీ నిండుగా ఉన్నప్పుడు, ఇంట్లో అందరికి జలుబులొచ్చినా కూడా, ఆ ఒక్క వ్యక్తి ఎవరికైతే చక్కగా ధ్యానం చేస్తూ పాజిటివ్‌గా ఉండే వ్యక్తికి అసలు జలుబు స్ప్రెడ్ కానే కాదు. ఇంకా ఏమంటున్నారు ఈ ఏనుగు ఏమంటున్నారు కనుక దానికి సరైన ఆరోగ్య శాస్త్రంలో స్థానం లేదు. ఏమంటున్నారిక్కడ ఇదంతా వైద్య శాస్త్రంలో ఉంది. ఈ బాక్టీరియాలు, వైరస్‌లు అనే కాన్సెప్ట్. ఇది ఈ ఈ వైద్య శాస్త్రం అనేది చాలా అల్పమైంది అంటున్నారు. ఇది జస్ట్ ఒక ఆవగింజంత ఈ శాస్త్రము ఈ వైద్య శాస్త్రం అనేది ఒక ఆవగింజంత ఉంది. కనుక దానికి సరైన ఆరోగ్య శాస్త్రంలో అసలు స్థానం లేదు. ఈ ఏనుగు ఏనుగనే ఈ ఏనుగు ఆరోగ్యం లాంటిది. ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మలు చక్కగా ఉంటాయి. ఈ ఈ వైద్య శాస్త్రం ఏమో ఆవగింజ అంటున్నారు. ఈ మన ఆరోగ్యం అనేది ఏనుగు అంటున్నారు. కర్మలు చక్కగా ఉండాలి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ధ్యానం మనల్ని తప్పించి మంచి కర్మలు చేసే పరిస్థితికి ద ఆ ద ఆ మంచి స్థితికి మనల్ని తీసుకొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చెడు కర్మ అంటే హింసా మార్గం. ముఖ్యంగా కోడిని, మేకను, చేపను అన్నీ తింటాం కదా! అది పరమ నీచమైన హింసా మార్గం. మానవుడు రాక్షసుడిగా చేస్తున్న కార్యక్రమాలవి. ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళలో క్రమంగా ఈ హింస యొక్క ప్రవృత్తి అనేది పోయి అహింసా ప్రవృత్తి అనేది వస్తుంది. మాంసాహారం పక్కకి వెళ్ళిపోయి చక్కటి శాకాహారం వస్తుంది. ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్‌గా మనకే తెలిసిపోతుంది లోపల నుంచి. అది తినాలనిపించదు. అది సరికాదు అనేది మనకు అర్థమైపోతుంది అంటున్నారు. ఇంకా మాంసాహారం అనేది చాలా నీచమైంది, నికృష్టమైంది. అది రాక్షసుల భోజనము, మానవుల భోజనం కాదు అంటున్నారు. దేవతా భోజనము అంత్ అన్ దేవతా భోజనం అంతకన్నా కూడా కాదు. రాక్షసుల భోజనం మాంసం. మానవుల భోజనం శాకాహారం. దేవతల భోజనం శ్వాసాహారం అంటున్నారు.
ఓన్లీ కాస్మిక్ ఎనర్జీనే. ఈ దేవతలు మనలాగా ఈ శాకాహారాలు ఇట్లాంటివి తినరు. ది దేవతల భోజనం అంటే ఏంటి అంటే, ఈ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని. ఇక్కడ మనం ఇంతకుముందు కూడా మనం క్రితం బుక్‌లో చదువుకున్నాం. అంతకుముందు బుక్‌లో గూడా సూక్ష్మ తలాల్లో చనిపోయిన తర్వాత ఆహారం కోసం వాళ్ళు నాకు ఆకలేస్తుంది అంటే, అక్కడున్న గైడ్స్ ఏం చెప్తారు, మనకు ఈ ప్రకృతి నుంచే ఎంతో ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనం తీసుకోవచ్చు అని చెప్తారు. ఆ ఎనర్జీనే మనకు పోషణనిస్తుంది అని చెప్తారు కదా అందులో. ఇక్కడ దేవతల యొక్క భోజనం ఏంటి అనంటే కాస్మిక్ ఎనర్జీ అంటున్నారు. ఆ శక్తే వాళ్ళ భోజనం. ధ్యానం అన్నది ఏం చేస్తుందంటే ఈ మాంసాహారులను శాకాహారులుగా చేస్తుంది. శాకాహారులను శ్వాసాహారులుగా చేస్తుంది. అంటే రాక్షసులను మానవులుగా చేస్తుంది. మానవులను దేవతలుగా చేస్తుంది. ఎలాంటి రాక్షసుడైనా రోజు మాంసం తినేవాడైనా కూడా, ఇంకా పంది మాంసం గాని, గొడ్డు మాంసం గాని, చేప మాంసం గాని, ఎలాంటి మాంసమైనా సరే, కాసేపు ధ్యానం చేయండి. ఆ మాంసం తినబుద్ధి కాదు. ఇక ఆ అహింసా మార్గం వదిలిపెట్టేస్తాం అని చెప్తున్నారు. హంస అంటే శ్వాస. హింస ఇక వదిలిపెట్టేద్దాం. హింసను ఇక వదిలిపెట్టేద్దాం. మరి హంసను పట్టుకుందాం. పరమహంసలుగా మారుదాం. మనము పరమహంస అని పేరు వింటాం కదా! వాళ్ళు పరమహంసలుగా మారిపోయారన్నట్టు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా. అదే అంటున్నారు. హంస అంటే శ్వాస. పరమ అంటే ఎంతో ఉత్కృష్టమైన ఆ హంసలుగా మారిపోదాం. పరమహింసకులుగా ఉన్నామిప్పుడు. పరమహంసలుగా అవుదాం. రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. మరి మనమంతా పరమహంసలం ఎప్పుడవుతాం? వీళ్ళందరూ పరమహంసలయ్యారు. మరి మనమెప్పుడవుతాం? వచ్చే జన్మలో అవుతామా? ఈ జన్మలో కావాలి. ఇప్పుడే కావాలి అంటున్నారు. ఈ జన్మలోనే నేను బుద్ధుడిని కావాలి. ఈ జన్మలోనే నేను కబీర్‌ని కావాలి. వచ్చే జన్మలోన ఆహ్, చెల్తా నహి గాడి చెల్తా నహి అంటున్నారు. అంటే ఇట్లా పోస్ట్‌పోన్‌లు చేసుకుంటూ ఎన్ని జన్మలలోకి దీన్ని తీసుకెళ్తారు. మనం ఈరోజు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామంటే, ఈ జన్మలోనే మనము ఆ స్థితిలోకి రావాలి అనేది ఈ సాధన ద్వారా రావచ్చు కాబట్టి, ఇప్పుడే మనము ఆ సాధన కోసము ఈ జన్మలో తెలుసుకున్న క్షణం నుంచే దానిపైన మన సమయాన్ని కేటాయిద్దాము అంటున్నారు. ధ్యానం చేస్తే మనసులోని హింస అంతా పరిగెత్తిపోతుంది. హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది. ఇదే ధ్యానం వలన లాభం. ఇంతకన్నా లాభం ఏం కావాలి? మన హింసా ప్రవృత్తి వల్లనే మనకు రోగాలొస్తున్నాయి. తర్వాతి జన్మలు కూడా వస్తున్నాయి. చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. హింస ద్వారా మన జీవిత కర్మలన్నీ సక్రమమవుతాయి. సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాం మనం. అంతవరకు తమోగుణమైన, రజోగుణమైన, పరమమైన రజోగుణపరమైన మన కర్మ నుంచి మనం ఎట్లా మారుతామట? సాత్వికమైన కర్మల్లోకి మనం ధ్యానం మనల్ని తీసుకొస్తుంది అంటున్నారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అని ఆ శ్లోకాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అపిచేదసి పాపేభ్యో సర్వేభ్యోః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైన వ్రజినం సర్వరిష్య సర్వ సంతరిష్యసి అని. ఇక్కడ నేను మళ్ళొకసారి చదువుతాను. భగవద్గీతలో ఉన్న శ్లోకం అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైన వ్రజినం సంతరిష్యసి అని. అంటే దీన్ని మహాపాపాత్ముడి కన్నా మహాపాపాత్ముడవైన అంతటి పాపం అంటే మహాపాపాత్ముడవైనంతటి పాపం కూడాను ఒక్క ఆత్మ జ్ఞాన వీచికతో తొలగిపోతుందోయ్ అర్జునా అని కృష్ణుడు చెప్పాడు. నువ్వు ఎంత పరమ పాపివైనా, నికృష్టుడివైనా కూడా ఒక్క ఆత్మ జ్ఞాన వీచికతో అదంతా తొలగిపోతుంది అని అర్జునుడితో కృష్ణుడు చెప్పాడు అని భగవద్గీతలో ఉన్న ఆ శ్లోకాన్ని కోట్ చేశారిక్కడ. కనుక మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నా నేను ధ్యానానికి అర్హుడనా నేను? నేను ఇంతమైన ఘోరమైన పాపాలు చేశాను. నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను ఈ ధ్యానానికి అర్హుడనా? కానా? అని దయచేసి చూడవద్దు. ధ్యానానికి అందరూ అర్హులే. ఎలాంటి పాపి అయినా ధ్యానం మొదలుపెడితే వాడిలోని ఆ పాపాచరణ అంతా ఎగిరిపోతుంది. అదృశ్యమైపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలోని చెడు మనకు తెలియవచ్చు. తెలియకుండానే ఉండవచ్చు కూడా. తెలిసినా తెలిసిన చెడు గాని, తెలియని చెడు గాని అంతా పరిగెత్తిపోతుంది ఈ ధ్యానం వల్ల.
మనలో మంచి ఏంటి అనేది మనకు తెలియవచ్చు. తెలియకపోవచ్చు కూడా. మనకు తెలియని మంచి కూడా అంతా మనలోకి వచ్చేస్తుంది. తెలిసిన మంచి పెరుగుతుంది. మంచి, చెడు కొంతవరకు నా లోపల ఈ చెడు లక్షణాలున్నాయని 1, 2 మనం తెలుసుకుంటాం. కానీ మనకు తెలియకుండా కూడా అంతర్గతంగా కొన్ని చెడు లక్షణాలు ఉండుంటాయి. అవి కూడా ఈ ధ్యానం చేసినప్పుడు మనము పరిశీలించుకోవచ్చు, తెలిసిపోతుంది. మంచి కూడా కొంత మంచి ఏదో చేస్తాను అనుకోవచ్చు. మన లోపల లేని మంచితనం వస్తుంది మన లోపల. మన లోపలున్న మంచితనం పెరుగుతుంది అంటున్నారు. చెడు నుంచి మంచిలోకి రావాలంటే ఒక్కటే మార్గం. దాని పేరే ధ్యానం. చెడు అలవాట్లన్నీ పటాపంచలైపోతాయి. తాగుడు పోతుంది. స్మోకింగ్ పోతుంది. అవి చెడు అలవాట్లయితే నిజంగా అవన్నీ పోవాల్సిందే ధ్యానంలో. కొన్ని కొన్ని మన చెడు అలవాట్లు వాస్తవానికి చెడు కావు అవి. కానీ అలా అనుకుంటాం. అవి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే నిజంగా చెడో శరీరానికి, మానవ జీవితానికి, మానవ మనుగడకు అదంతా వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ డూ మెడిటేషన్ అంటున్నారు. ధ్యానం చేద్దాం. ధ్యానం చేయకపోతే ఆ చెడు అలవాట్లు మన దగ్గరే తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అవి వేళ్ళూని ఉంటాయి. మనల్ని ఇంకా, ఇంకా చెడు చేయటానికి మనల్ని ప్రకల్పిస్తాయి అంటున్నారు. ఏ ఎక్కువ ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలన్నీ మనం అనుభవించాల్సిందే. జన్మ జన్మలుగా అనుభవించాల్సిందే. ఇదే చక్రం తిరుగుతుంది కదా! మై డియర్ ఫ్రెండ్స్, కనుక ధ్యానం యవ్వనాన్ని, చిరంజీవత్వాన్ని, ఆయుష్షుని ప్రసాదించడమే కాకుండా సర్వరోగ నివారిణియే కాకుండా మూడవదేమిటంటే చెడు అలవాట్లన్నింటిని కూడా పోగొడుతుంది. రాక్షసులను మానవులుగా, మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతుంది. మాంసాహారులను శాకాహారులుగా మారుస్తుంది. అహింసా తత్వంలోకి ప్రవేశిస్తాం. హింసా తత్వం నుంచి చెడు అలవాట్లన్నీ పోతాయి. సుగుణాలన్నీ వస్తాయి. దోషాలన్నీ పోతాయి. అంతకన్నా మనకు కావాల్సిందేమి ఏముందింకా? మై డియర్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ డూ ద మెడిటేషన్ అంటున్నారు. ఇంకా ఇక్కడ చివరగా విద్యార్థులకు అసలు ఈ ధ్యానం ఎట్లా ఉపయోగపడుతుంది అది కూడా చెప్తున్నారు. విద్యార్థులకు తప్పనిసరిగా ధ్యానం అనేది అవసరం. విద్యను ఆర్జించాలంటే ఆ మాస్టర్లు చెప్పే పాఠాలు బాగా మనసులోకి ఎక్కాలంటే మనసు ఫస్టు శూన్యంగా ఉండాలి. ఖాళీ గ్లాస్‌లోనే కదా కాఫీ పోస్తాం మనము. అందులో ఆల్రెడీ టీ గాని, కాఫీ గాని ఉన్నాయనుకోండి, ఇంక మనం ఎట్లా పోస్తాము? మనసులో రకరకాల ఆలోచనలుంటే, ఈ కొత్త జ్ఞానం అనేది ఆ లెక్చరర్లు చెప్పేది, ఆ టీచర్లు చెప్పేది మైండ్‌లోకి ఎలా వస్తుంది? రాదు కదా! కనుక మనసెప్పుడూ శూన్యం చేసుకొని ఉండవలె. అప్పుడే ఆ చెప్పే పాఠాలు, ఆ లెక్చరర్లు చెప్పేది, స్కూల్ మాస్టర్లు చెప్పేది అంతా అలా వచ్చేస్తుంది. ముందేమో కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ పాఠాలు చెప్తున్నారు. ఇక మనసులోనేమో ఫుట్‌బాల్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. లేదా ఇంకా ఏదో సినిమా చూద్దామా, 'ఎన్టీఆర్' సినిమానా, 'నాగేశ్వరరావు' సినిమానా, 'చిరంజీవి' సినిమానా అని కెమిస్ట్రీ క్లాస్ ఉన్నప్పుడు మనసులో సినిమాలు, టీవీ సీరియల్లు ఇట్లాంటివన్నీ లోపల తిరుగుతూ ఉంటే లాభం లేదు. ఇక్కడ శూన్యంగా ఉండాలి. అంటే మనసు శూన్యం చేసుకోవటం వల్ల వాళ్ళు చెప్పేదంతా ఈ మనం చక్కగా లోపలికి తీసుకోగలుగుతాము. కాబట్టి మనసు శూన్యం చేసుకోవడం అనేది అభ్యాసం చేస్తూ ఉండాలి. కనుకనే మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థుల్లారా, ధ్యాన అభ్యాసం చేసి తీరాలి. మీరు గనక విద్యార్థులు కాదలుచుకుంటే ఏదో కాలేజీ పోవటం, ఏదో ఫెయిలయినా పర్వాలేదు అనుకుంటే కాదు. అలా కాదు కదా! మనకు ఆ పాఠాలన్నీ రావాలి. అందుకోసమే మనం స్కూలుకెళ్తున్నాం కాబట్టి కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి విద్యార్థులన్ కాలేజీకి వెళ్తున్నాం. ఆ విద్యలన్నీ కూడా మనకు రావాలి. ఆ ఇంగ్లీష్ రావాలి, ఆ యొక్క కంప్యూటర్స్ రావాలి, ఇంజినీరింగ్ రావాలి. అంటే ఇక్కడ మనము మనసును శూన్యంగా ఉండాలి. శూన్యం చేసుకొని ఉండాలి. కనుక విద్యార్థులు విధిగా ధ్యానం చేసి పొద్దున, సాయంత్రం, రాత్రి 5 నిమిషాలు, 10 నిమిషాలు ఈ విధంగా ధ్యానం చేస్తే మనో ఏకాగ్రత కుదురుతుంది. కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. ఆ చెప్పే వాళ్ళ మీద కాన్సంట్రేషన్ మనము చే చేయగలుగుతాము అంటున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదామండి. థాంక్ యూ.